మొగుడు పిల్లల మధ్యలో ఉండాల్సిన విషయాలు కూడా పొయ్యి మొత్తము తల్లికి చెప్పుకునే మహానుభావులకు ఈ వీడియో. మీకు ఒక క్వశ్చన్ వేస్తా, మీకు అసలు సీక్రెట్స్ మెయింటైన్ చేయడమే రాదా? ప్రతి పనికి మాలిన విషయం గురించి సీక్రెట్ మెయింటైన్ చేస్తారు కదా మరి పెళ్ళాం దగ్గర. అట్లాంటిది పెళ్ళాం దగ్గర నీకు నీ పెళ్ళానికి మధ్యలో ఉండాల్సిన విషయాలు మీ అమ్మకు పోయి చెప్పుకోవడం ఏంది? మళ్ళా ఇదేం లెక్క? నీ పెళ్ళాం దగ్గర మాత్రం నీ దోస్తుల గురించి, నీ అమ్మ గురించి, నీ నాయన గురించి, నీ అన్నదమ్ముల గురించి, నీ అక్క గురించి అన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తావు. వాళ్ళ గురించి మాత్రము ఆవగింజంతా కూడా విషయం కక్కవు. కానీ నీ పెళ్ళాం విషయం మాత్రము, మీ ఇద్దరి మధ్యలో జరిగే విషయాలు మాత్రము పోయి మీ అమ్మకి చెప్పుకుంటావు. అక్కడికి ఆగుతుందా? ఆగదు. మీ అమ్మ పోయి వాళ్ళ కూతురికి చెప్పుకుంటది, ఆ కూతురు పోయి మళ్ళీ వాళ్ళ అత్తమ్మకి చెప్పుకుంటది. ఇట్లా ఊరంతా తెలుస్తుంది. అత్త మంచిదైతే కొడుకు వచ్చి పెండ్లాం మీద ఇట్లా సాకులు చెప్పంగానే అట్లా కాదురా, కోడలికి నీకు మధ్యలో ఉండాల్సిన విషయాలు మీ మధ్యలోనే ఉండాలి, అట్లా నాకు చెప్పుకోవద్దు, మీరే డీల్ చేసుకోండి అని చెప్తది. కానీ అత్తలు అట్లా సావట్లేరు కదా. ఇట్లా చెవులు ఇంత పెద్ద చేసి వింటారు ఏం చెప్తున్నాడు అని. ఇంకా పెండ్లాం మీద కోపం పెంచేలాగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఇట్లాంటి అత్తలకి, ఇట్లాంటి మొగుళ్ళందరికీ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ పెట్టాలేమో. పెండ్లైన తర్వాత పెండ్లాన్ని లేకపోతే ఇంటి కోడల్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ట్రీట్ చేయాలి అనే కోర్స్ మీద. నాన్ సెన్స్.